హాయ్ గాయ్స్, ఈరోజు నేను పిల్లలకి టిఫిన్ మ్యాగీ అండ్ పాలకూర పకోడీ కొంచెం సాస్ ఇచ్చినాను. వీళ్ళకి బాగా ఇష్టం అన్నమాట పాలకూర పకోడీ, ఆనియన్ పకోడీ ఇలా. సో ఈరోజు ఇలా చేశాను, ఇష్టంగా తింటున్నారు వాళ్ళు. నాకు చెప్తున్నారు వాళ్ళు, ఈరోజు ఇది తింటున్నాము అనేసి చెప్తున్నారు నాకు. చిన్నోడు పెద్దోడు హాలిడేస్ ఇంకా వాళ్ళకి పెట్టేసి మిగతా పిండితో ఇంకా చేస్తున్నాను నేను. మిగిలింది ఇంకా కొంచెం పిండి, అది చేస్తున్నాను. పాలకూర పకోడీ ఆనియన్ పకోడీ కంటే పాలకూర పకోడీ చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్. అన్ని టిఫిన్లో మామూలుగా దోశ, ఇడ్లీ, ఇవన్నీ చట్నీ ఇవన్నీ చేసిన దానికంటే ఇది చాలా ఈజీ. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంటే డైలీ చేయకుండా ఒక 10 డేస్కి 1 వీక్ ఒకసారి అలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఆయిల్ కూడా అంత మంచిది కాదు కదా పిల్లలకి. సో అలా చేశానన్నమాట. ఈరోజు మార్కెట్లో పాలకూర తీసుకొచ్చాను. కొంచెం పాలకూర పప్పు, నెక్స్ట్ ఇంకొక 2 కట్టలు అలా మిగిలుండే. సో అది పాలకూర పకోడీ లాగా చేసి పిల్లలకి ఇచ్చాను. మిగిలిన పిండి ఉంటే అది కొంచెం పకోడీ చేసేసి ఇంకా పక్కన పెడతామనేసి చేస్తున్నాను. ఇంకొకటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, ఈరోజు దీని తర్వాత టిఫిన్ తర్వాత ఇంకా నేను కర్రీలోకి డ్రమ్ స్టిక్ కర్రీ అండ్ టమాటా చారు చేశాను. ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ఫుల్ రెయిన్. అంటే ఇన్ని రోజులు ఇంత వేడిగా ఉంది. అసలు ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా చెమటలు పట్టేస్తున్నాయి. అసలు ఘోరంగా ఉంది అసలు. అదే ఈరోజు ఇంత చల్లగా ఉండి వర్షం వస్తుంటే అబ్బా ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది. లాస్ట్ ఇయరు మే నెలలో వర్షాలే ఉండేనండి. ఈ ఇయర్ మాత్రం బాగున్నాయి ఎండలు, చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు అయితే. ఈ ఇయర్ అయితే ఎండలు వర్షాలు అంతా ఎక్కువనే ఉన్నాయంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని.